నమస్తే. పెద్ద ఆయన కేసీఆర్ గారి మార్గదర్శకం లోపల ఉద్యమ కాలం నుండి ఈనాటి వరకు కూడా కృష్ణార్జుల మాదిరిగా తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఉద్యమ కాలంలో కూడా వారు ప్రముఖ పాత్ర పోషించారు. తర్వాత తెలంగాణ సిద్ధించిన తర్వాత ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఒకరు ఇరిగేషన్, హరీష్ రావు గారు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ యొక్క 9 ఏళ్ల కాలంలోనే కాళేశ్వరం లాంటి బహుళార్థక ప్రాజెక్టు, అంటే ప్రపంచంలోనే పెద్దదైనటువంటి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో విశేష కృషి చేశారు. అదేవిధంగా కేటీఆర్ గారు హైదరాబాద్ నగరాన్ని, హైదరాబాద్ ఐటీ రెవెన్యూ 60,000 కోట్లుంటే దాన్ని 3 లక్షల కోట్లకు సుమారు తీసుకెళ్లిన ఘనత కేటీఆర్ గారిది. ఎన్నో బహుళజాతి పరిశ్రమలు హైదరాబాద్కు తీసుకురావడం లోపల కృషి చేశారు కేటీఆర్ గారు. ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం కృషి చేశారు కేటీఆర్ గారు. ఈ విధంగా హైదరాబాద్ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సమగ్ర తెలంగాణ అభివృద్ధి లోపల హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇట్లా కృషి చేశారు చూశాం. ఈ వచ్చినటువంటి తెలంగాణ ఇంత అభివృద్ధి చెంది ప్రపంచం, మన భారతదేశంలోనే అగ్రశ్రేణిగా ఉన్న తెలంగాణను ఈ 2.5-3 ఏళ్ల కాలం లోపల కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా భ్రష్టు పట్టిందో చూసాం. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతోనే కూల్చివేతల పర్వానికి తెరలేపింది. నిర్మాణ రంగంగా దెబ్బతిన్నది, రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నది, వ్యవసాయ రంగం దెబ్బతిన్నది, విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది. లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది. ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు, ఎంత ఒక సర్కస్ లాగా, ఇది ఒక సర్కార్ లాగా లేదు కాంగ్రెస్, ఒక సర్కస్ లాగా ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు. ముఖ్యమంత్రి ఆధీనంలో మంత్రులు పనిచేయట్లే, మంత్రుల ఆధీనంలో ఎమ్మెల్యేలు లేరు, రోజు పొద్దులు లేస్తే కొట్లాటలు. నిన్న మంచిర్యాలలో, మొన్న తుంగతుర్తిలో, మన నల్గొండలో, మహబూబ్నగర్లో, ఖమ్మంలో ఎక్కడ చూసిన కొట్లాటలు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అంతా కూడా మొత్తం భూస్థాపితం అయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాశనం కావడమే కాదు, ప్రగతి రంగంలో దూసుకుపోతున్నటువంటి తెలంగాణను, కేసీఆర్ గారి పరిపాలన వల్ల ప్రగతి రంగంలో దూసుకుపోయిన తెలంగాణను ఇవాళ మళ్ళీ అధమస్థితికి తీసుకొచ్చారు. ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. ఏమి చేయలేని పరిస్థితి. ఎవడో చాతగానోడు వెనకడికి ప్రతిరోజు మంగళవారం అన్నట్టుంది వీరి పరిస్థితి. కాబట్టి ఏమి చెయ్యలేని నిస్సహాస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ కృష్ణార్జున మాదిరిగా పోరాటం చేస్తున్నటువంటి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని డే 1 నుంచి, వీళ్ళు ప్రభుత్వంలో వచ్చినటువంటి డే 1 నుంచి వీళ్ళు ఎత్తి చూపుతున్నారు. వీళ్ళ యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. కాబట్టి వీళ్ళని ఏ విధంగా కట్టడి చేయాలంటే మొదట కేటీఆర్ గారి మీద దాడి మొదలుపెట్టారు. ఉన్నాయి లేని అభూత కల్పనలు చేసి హీరోయిన్లకంటూ, డ్రగ్స్ కంటూ వాటన్నిటి లింకులు పెట్టి తల బొప్పి కట్టిపోయింది. లాస్ట్కి ఏమైంది? పిచ్చి పిచ్చిగా మాట్లాడినటువంటి మా మంత్రి కొండా సురేఖ గారు ఇవాళ నాంపల్లి కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసాం. కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసాం. అంటే ఆ దుస్థితికి వచ్చిపోయినాక కూడా ఇంకా సిగ్గురాలే ఈ కాంగ్రెస్ వాళ్లకు. ఎవరు ఈ యొక్క పేత పెశాచాలు, అదేవిధంగా దయ్యాలు మాదిరిగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. క్షుద్ర పూజలు ఏంట్రా యూజ్లెస్ ఫెలోస్. ఈ రోజు లోపల, ఈ ఆధునిక యుగం లోపల మార్స్ మీదికి ఇవాళ నిచ్చం లేస్తున్న పోవడానికి, ఇవాళ మనిషికి ప్రతిరూపం మర మనిషిని ఏర్పాటు చేసే పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఈ ఆధునిక యుగం లోపల ఒక మంచి ప్రశ్నలు, మంచి విషయాలు చెప్పాల్సింది యువతకు క్షుద్ర పూజలు మళ్ళా ఏదో ఒక 200-300 సంవత్సరాల వెనక్కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ దుర్మార్గులు. ఎందుకంటే వీళ్ళకి నాలెడ్జ్ లేదు. మరి కాపీ కొట్టి పాస్ అయ్యి వచ్చారో ఇక్కడ దాకా, మరి నిజంగా చదువుకొని వచ్చారో తెలియదు. కానీ ఇవాళ కొంతమంది వ్యక్తులు వచ్చేసి నాయకులని చెప్పుకునేటప్పుడు కాంగ్రెస్ పార్టీలు మన అమెరికాకు వస్తే వీళ్ళనా మేము పిలిచింది అనుకుని ఉమ్మేస్తున్నారు ఇక్కడ ఎన్ఆర్ఐలు. కనీసం వాళ్ళకి ప్రసంగించే అవకాశం కూడా లేదు. అయినా సిగ్గు శరం లేదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేస్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టే మీ మీద పడుతుందిరా యూజ్లెస్ ఫెలోస్. ఏం మాటలు అవి? దేవాలయాలకు పోవడం కూడా నేరమేనా? దేవాలయాలకు పోయి పూజలు చేస్తే కూడా నేరమేనా? కొందరికి శని దోషం ఉంటుంది, పోతారు, ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. వాళ్ళు వ్యక్తిగతం. ఈ కుసంస్కారం ఇంత నీచ స్థాయికి దిగజారిరా. హరీష్ రావు గారు ఏం చేసిర్రు? మీ యొక్క ఒక్కొక్క స్కామ్ను బయట పెట్టిండు. ఎన్ని స్కామ్లు పెట్టు? గురుకుల వ్యవస్థలో జరుగుతున్నట్టు అవినీతిని పెట్టిండు, నాదర్గుల భూముల వ్యవహారాన్ని బయట పెట్టిండు, బొగ్గు స్కామ్ను బయట పెట్టిండు. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, నీళ్లు ఎత్తిపోతల విషయంలో మిమ్మల్ని నిలదీసి మీ మెడలు వంచి లాస్ట్కు మోటార్లు ఆన్ చేయించేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. మళ్ళీ ఇవాళ దేవాదాల ప్రాజెక్టులో 10 మోటార్లు ఉంటే కేవలం 4 పని చేపిస్తున్నారు, మిగతా 6 పని చేయించాలని స్థితికి దిగదార్చారనేటువంటి విషయాన్ని బయటపెట్టిండు. SLBC లోపల 8 మంది సజీవ సమాధి అయితే దాని మీద క్వశ్చన్ చేసిండు. అసెంబ్లీలో మిమ్మల్ని ఉత్సబోపించిండు హరీష్ రావు గారు. కాబట్టి హరీష్ రావు గారి మీద డైరెక్ట్ తట్టుకోలేక కొంతమంది సెకండ్లు అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూసిన గతంలో అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇవాళ ఈ అద్దంకి దయాకర్, ఈ సామరామోహన్ ఇటువంటి వాళ్ళు మాట్లాడారంటే చిన్న చిన్న లీడర్లు మాట్లాడంటే ఓకే. మహేష్ కుమార్ గౌడ్ నీకేమొచ్చిందయ్యా? తలకాయమన్నా మెదడేమన్నా దొబ్బిందా? చిప్పేమన్నా దెబ్బతిన్నదా? ఒక PCC అధ్యక్షులకు ఉండి నువ్వు కూడా క్షుద్ర పూజల గురించి మాట్లాడతావా?
ఇంత చండాలమైన నీచ స్థాయికి మీలాంటి నాయకు మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ మాదిగా ఓట్ల కోసం వేషాలు వేసుకుని పగటి వేషగాళ్ళగా హిందూ వేషం వేసుకుని తిరగరు మా వాళ్ళు. యజ్ఞాలు చేసిరు, యాగాలు చేసిరు, యాదాద్రి లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు నిర్మించారు. దేవుళ్ళను పూజించేటోళ్ళు క్షుద్ర పూజలు చేయరు. పనికిమాల వెదవల్లారా, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోండి. బిడ్డ ఇలా హరీష్ రావు గారు చెప్పారు, ఒక్కొక్కరిని నోటీసులు ఇచ్చి కోట్ల చుట్టూ తిప్పుతాడు. దీనికి ఏది పడుతుంది మాట్లాడిన అది కాదు. హరీష్ రావు గారి మీద కేటీఆర్ గారి మీద మాటలు మాట్లాడే ముందు 1-4 సార్లు ఆలోచించుకోండి. కేటీఆర్ గారి మీద ఇష్టం మాట్లాడితే వాళ్ళు ఏమైంది, వ్యవహారం ఏమైంది, కోట్ల చుట్టూ తిరుగుతుంది. మాజీ మన మంత్రివర్యులు మన కొండా సురేఖ గారు, మీ పరిస్థితి అంతే. ఇవాళ జవాబు చెప్పాలి బిడ్డ. వ్యక్తిగతంగా దేవుని గుడికి దర్శనానికి పోతే క్షుద్ర పూజలు చేస్తారు. క్షుద్ర పూజలు చేస్తారు మా వాళ్ళు. దేవాలయాలు నిర్మించేటోళ్ళు, దేవుని మొక్కటోళ్ళు క్షుద్ర పూజలు చేయరు. దేవుని విమర్శించేటోళ్ళు, పక్క దేశాలను, భారతదేశం యుద్ధాలు పాల్గొని పక్క దేశాలను సమర్థించేటోళ్ళు, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, రాక్షస స్వభావం ఉన్నోళ్ళు, హిట్లర్ లాంటి దుర్మార్గుడిని కీర్తించేటువంటి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, మెడల పేగులేసుకుని తిరిగేటోళ్ళు, ప్రతిపక్ష నాయకుల రక్తాన్ని మన పట్ట పొలాల మీద జల్లాలనుకునేటోళ్ళు, కనుగుడ్లు బిక్కి గోళీలు ఆడాలనుకునేటోళ్ళు, రాక్షస స్వభావం ఉన్నోళ్ళు, శాడిస్టిక్ నేచర్ ఉన్నోళ్ళు క్షుద్ర పూజలు చేస్తారు. ప్రశాంత స్వభావంతో తెలంగాణ ప్రజల ఉన్నతే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర యొక్క అభివృద్ధి ముఖ్యంగా పనిచేసేటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు లాంటి వాళ్ళు అట్లాంటి క్షుద్ర పూజలు చేయరు. మీలాంటి దుర్మార్గులు చేస్తారు. భూత పిశాచాలు మీరు, దయ్యాలు మీరు, కాంగ్రెస్ వాళ్ళు క్షుద్ర పూజలు చేసేటోళ్ళు మీరు. మీలాంటి దుర్మార్గులకు అలాంటి ఆలోచన వచ్చారు. అలాంటి ఆలోచన వచ్చిందంటేనే మీరు అలాంటి దుర్మార్గులు అనర్థం. మాకు ఏనాడు రాదు. ఇవాళ ఎవరైనా పెద్దలు చనిపోతే వాళ్ళ యొక్క అస్థికలు కలిపేటువంటి పవిత్రమైన క్షేత్రం కాళేశ్వరం. అక్కడ కాళేశ్వరం దగ్గర గర్భగుడి గోడంగుల కొట్టిరు ఈ దుర్మార్గులే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా మొత్తం శిథిలావస్థకు ఇచ్చిర్రు ఆ యొక్క టెంపుల్ కూడా. టెంపుల్ని కూలగొట్టేటోళ్ళు భూత పిశాచాలు, టెంపుల్ని కూలగొట్టేటోళ్ళు క్షుద్ర పూజలు చేస్తారు. టెంపుల్ని నిర్మించేటోళ్ళు గారు. ఇలా కేసీఆర్ గారు యాదాద్రి టెంపుల్ చూడండి, పై కేసీఆర్ గారిని మించిన హిందూ ఇంకోరున్నారా? ఆ కుటుంబాన్ని మించినటువంటి గొప్ప మనుషులు ఇంకెవరన్నారా? వాళ్ళు దేవులను పూజిస్తారు. రాష్ట్ర సౌభాగ్యం కోసం, ప్రజల సౌభాగ్యం కోసం. మొన్నటికి మొన్న ఏడుకొండలు మన వెంకటేశ్వర స్వామి యొక్క మెట్లు ఎక్కుతున్నటువంటి హరీష్ రావు గారు వారి భార్యాభర్తలు ఇద్దరు ఎక్కుతున్నటువంటి వీడియోని చూశాం. వారి భక్తికి హ్యాట్స్ ఆఫ్. తెలంగాణ ప్రజల కోసం వాళ్ళు మొక్కుతున్నారు దేవుళ్లను. ఇవాళ సబ్బండ వర్గాలు తెలంగాణలో ఉన్న ప్రజలంతా కూడా ఈ భూత పిశాచాల మాదిరిగా, దయ్యాల మాదిరిగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ దిక్కుమాల కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలని ప్రజలంతా దేవుళ్ళను మొక్కుతున్నారు. ఆ మొక్కులో భాగంగానే మా నాయకులు మొక్కుతున్నారు, మేము మొక్కుతున్నాం. ఇంకొకసారి ఈ పనికిమాలినట్టు క్షుద్ర పూజల ముచ్చట్లు మాట్లాడినటువంటి ఖబర్దార్ బిడ్డ, మిమ్మల్ని అయితే మా హరీష్ రావు గారు వదిలిపెట్టరు. ఇవాళ మీటింగ్ లో చెప్పారు, మీరు కోట్ల చుట్టూ తిరగాల్సిందే బరాబర్. ఎందుకంటే పనికిమాల రాజ్యం చేయమని మీకు రాజ్యాధికారం ఇస్తే రాజ్యం చేయకుండా, ప్రజలను మంచిగా పరిపాలించకుండా పనికిమాలిన ముచ్చట్లేంది, వ్యక్తిగతంగా దాడులేంది. మొదట్లో కేటీఆర్ గారి మీద వ్యక్తిగత దాడులు, ఇక హరీష్ రావు గారి మీద అయితే బీజేపీలోకి పోతాడని, అదని ఇదని, ఇవాళ క్షుద్ర పూజల వ్యవహారం. ఆయన 100 సార్లు 1,00,000 సార్లు చెప్పిండు, మా నాయకుడు కేసీఆర్ గారు గిరిగీసిన గీతని దాటను, ఆయన శ్రీరామచంద్రుడిని హనుమంతుని మాదిరిగా పనిచేస్తా, మేము పార్టీలు మారేటోళ్ళం కాదు మీలాగా. ఏంది రేవంత్ రెడ్డి గారి లాగా ఫస్ట్ ఆర్ఎస్ఎస్ భావజాలం, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, అన్ని పార్టీలు. మరి హరీష్ రావు గారు మారిరా? చిత్తశుద్ధి కేటీఆర్ గారు మారిరా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. చిత్తశుద్ధిని శంకించవద్దు. ఇష్టం ఉన్నట్టు పొద్దున్న లేస్తే అంటే వీళ్ళిద్దరిని ఏ విధంగా విడదీయాలి, కేటీఆర్ గారు హరీష్ రావు గారిని ఏ విధంగా విడదీయాలి. వాళ్ళు విడిపోరు నాయన, వాళ్ళు కృష్ణార్జునులు. వాళ్ళు వారి గురువు గారు అయినటువంటి వారికి బాపు కేసీఆర్ గారి మాట జబదాటరు. వాళ్ళిద్దరు చాలు మీకు. కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడు